హాయ్ నమస్తే దోస్తులు. ఈరోజైతే ఫర్ ది ఫస్ట్ టైం నేను డైలీ చేసే రొటీన్ పని అదేంటంటే మీకు వీడియోలో కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 3 గంటలకి నేను మా ఊరు నుంచి అయితే ఖమ్మం మార్కెట్కి కొబ్బరి బొండాల కోసం అయితే వెళ్తా ఫ్రెండ్స్. సో చూడండి, ఉదయం పూట 3 గంటలన్నరకి ఇంచి బయలుదేరితే అప్రాక్సిమేట్గా 4-4:15 కల్లా నేను అక్కడికి వెళ్తా. సో చూడండి, అన్లోడింగ్ అవుతుంది ఆటోలల్లో. ఇలా అన్ని ఆటోలకి గ్రేడింగ్ ప్రకారం అంటే పెద్ద కాయలు, నెంబరు, పిక్కలు అని 3 రకాలుగా వీళ్ళు కాయల్ని సపరేట్ చేసి వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంట్లో పెద్ద కాయలు ఒక రేటు ఉంటాయి, నెంబర్ కాయలు ఒక రేటు ఉంటాయి, అదేవిధంగా పిక్కలు ఒక రేటు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఉదయాన్నే 3 గంటలకి లేచి 4 గంటలకి ఖమ్మం వెళ్ళి ఈ నుంచి అంటే మా కానించి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో హైవేలో వెళ్ళాలి, పెద్ద రోడ్లో. అక్కడికి పోయేసరికే ఇంకా వాళ్ళు వచ్చిందాక వెయిట్ చేసి రాగానే మనం సీరియల్ ప్రకారం అక్కడ బండ్లు పెట్టుకొని మనం కాయలు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, గ్రేడింగ్ చేస్తారు అట్లా, అంటే పెద్ద కాయలు, నెంబర్లు అట్లా డివైడ్ చేసి ఆటోలో వేస్తారు. సో నేనైతే రోజు డైలీ నాకు ఇదే వర్క్ ఫ్రెండ్స్. నాది షాపు, కొబ్బరి బొండాల షాపు. సో నేను దానికోసం కంపల్సరీ ఉదయం 3ంటికి లేచి, మనకి ఎంత రిస్క్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, తప్పదు కదా, మనం చేసే పనికి ఎంత కష్టమైనా ఇష్టంతో చేసుకోవాలి కాబట్టి మనం పోవాలి. సో అట్లా గ్రేడింగ్ చేసేస్తుంటారు ఫ్రెండ్స్ కాయలు. ఏదైనా తప్పదు కదా ఫ్రెండ్స్, మనం బతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి. సో నేనైతే ఈ పని చేస్తా. నాకు ఓన్ ఆటో ఉంది. సో దాంట్లో అయితే నేను ఉదయం పూట వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకొని మళ్ళీ నేనైతే ఇంటికి వచ్చేస్తా ఫ్రెండ్స్. సో చూడండి, కాయలు అలా ఇక అన్ని గ్రేడింగ్ ప్రకారం వేసుకుంటూ వస్తారు. వాళ్ళంతా అమాలీలు, అక్కడికి వచ్చిన చిరు వ్యాపారులు. చిరు వ్యాపారంగా తప్పదు ఫ్రెండ్స్, కంపల్సరీ మనం పోతేనే మంచి కాయలు తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లా పొద్దున్నే ఇట్లా ఆటోలల్లో అన్లోడ్లు చేయించుకుంటారు. దూరం నుంచి వస్తారు, చాలా దూరం నుంచి వస్తుంటారు. ఇవి బేసిక్గా మన తెలంగాణ నుంచి రావు, ఆంధ్ర నుంచి వస్తాయి ఈ కాయలు. సో వాటి కోసం కష్టమైనా తప్పదు, ఇష్టంగా పోవాలి. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే గడుస్తూనే ఉంది. 5:15 అట్లా ఆ టైం అవుతుంది. చిన్నగా మార్కెట్కి క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది. సో చాలా దూరం ఉంటాయి ఫ్రెండ్స్ లైన్స్. ఇటు నుంచి నేను చూపించే కాంచి అవతలకి తెల్లారుతుంది. సో అలా ఇగో గ్రేడింగ్ చేస్తున్నారు కాయలు. వీడే నాకు వేసేది కాయలు. ఆయన వైట్ షర్టు, సేటు రామారావు అన్న, నెంబర్ 1 వ్యక్తి. వీళ్ళ మాలీలు ఇంకా వాళ్ళు వేస్తుంటారు. మనం వాళ్ళు వేసిన కాయలు తీసుకొని పోవాలి, తప్పదు. వాళ్ళు వేసినా తీసుకొని పోవాలి. సో ఇక్కడ కస్టమర్లకేమో మేము పడే ఇబ్బందులు, మేము పడే బాధలు వాళ్ళకి ఎవరికి తెలియవు. ఇంత రేటు అంత రేటు ఉంటుంది కదా అని చెప్పనేసి మన షాప్ కాడ కొంచెం ఇబ్బంది పెడుతుంటారు. అయినా ఆ ఇబ్బందుల్ని తట్టుకొని వాటిని అధిగమించి ఎంతో కొంత కూలిని అయితే మనం సంపాదించుకోవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, గ్రేడింగ్ చేస్తారు కాయలు. గ్రేడింగ్ చేసి వాటికి పెద్ద కాయలు, నెంబర్ కాయలు, పిక్కలు అయితే పిక్కలు, అంటే ఏ కాయలు వేసేటోళ్ళు ఆ కాయలు వేస్తుండ్రు. అట్లా గ్రేడింగ్ చేసి పక్కకి వేస్తుండ్రు. సో ఇది చౌరస్తా కాలవొడ్డు, ఖమ్మం కాలవొడ్లో ఇక్కడ మన రామారావు అన్న అడ్డా, ఇది ప్రభాకర్ అన్న అడ్డా.
ఈ నుంచి అక్కడ బోర్డు ఓపడుతుంది కదా ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ బోర్డు అక్కడ దాకా ఉంటాయి. ప్లస్ మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్లో 2 సైడ్స్ ఉంటాయి. సర్కిల్ ఉంటుంది, సర్కిల్ దగ్గర కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మందైతే ఆ ఆటో అక్కడ ఉన్నది, టాటా ఏసీ పక్కన మంది అప్పి బండి. అవి ఇప్పుడు నా బండిలో కాయలు వేపిస్తున్నా ఫ్రెండ్స్, పెద్ద కాయలు చూడండి. ఎప్పుడో 3ంటికి వచ్చిన ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు వేస్తారు 6ంటికి వేస్తారు, అంటే 3 అవర్స్ వెయిటింగ్. సో నేనైతే కాయలు వేసుకున్నా మొత్తం. నేను తిరుగు ప్రయాణం వెళ్తున్నా మా ఊరు. ఇదైతే మున్నేరు బ్రిడ్జి ఫ్రెండ్స్. సో ఇక్కడ కేబుల్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కేబుల్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. మున్నేరు కాలువ ఇది. సో ఇక్కడ అధిక మొత్తంలో వాటర్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందులోటి బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి చాలా పురాతనమైనటువంటి బ్రిడ్జ్. దాని పక్కనే కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, అవతల మీకు అవపడుతుంది కొంచెం, అంటే పిల్లర్స్ వేస్తున్నారు. ఆ పిల్లర్ సందులో చూడండి ఫ్రెండ్స్, ఆ గ్యాప్లో ఉన్నది కదా అవి పిల్లర్స్. సో అట్నుంచి కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఇది ఎండింగ్ ఫ్రెండ్స్. ఎండింగ్లో ఇట్లుంటుంది అన్నట్టు. సో అతి త్వరలో ఈ కేబుల్ బ్రిడ్జి ప్రారంభం కానుంది. సో కేబుల్ బ్రిడ్జి ప్రారంభం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖమ్మం సిటీకి. సో ఇది మరి ఖమ్మం జిల్లా ఈ కేబుల్ బ్రిడ్జి. సో ఇదైతే ఫ్రెండ్స్ నేను 30 కిలోమీటర్లు దూరం ప్రయాణించా. ఇది మా ఊరు అన్నట్టు. మా ఊరిది కూడా పాలేరు రిజర్వాయర్ అన్నట్టు, మీకు తెలిసి ఉంటే పాలేరు రిజర్వాయరు. ఇవి ఏమంటారు, అలుగులు అంటారు ఫ్రెండ్స్. సో ఇటు సైడు ఉంటుంది, ఇటు సైడ్ ఏమో బ్రిడ్జి ఉంటుంది. ఇది రోడ్డు మొన్న ఫ్లడ్కి కొట్టకపోయింది ఫ్రెండ్స్. అక్కడ చూడండి, దూరంగా గేట్ల లెక్క అవపడుతుందిగా, అదే తలుపులు అంటే బ్రిడ్జ్.